ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులను నిగ్గు తేల్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిఐడిని రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. త్రిసభ్య కమిటీ నివేదిక అందగానే సిఐడి దర్యాప్తు ఊపందుకోనుంది. మరోసారి ఇలాంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇంటర్ బోర్డులో జరిగిన పొరపాటు వలన సుమారు 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తప్పు ఎక్కడ జరిగిందో ప్రాథమిక అంచనాకు వచ్చిన త్రిసభ్య కమిటీ సీఎం కేసీఆర్ కు నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా శాఖలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సిఐడి చీఫ్ గోవింద్ సింగ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో చర్చలు జరిపారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే తప్పులు జరిగాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరించారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగనుంది. గ్లోబరీనా బిడ్డింగ్ లో మోసం జరిగిందా అనే అంశంపై సీఎం కేసీఆర్ తో అధికారులు చర్చించారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు. మరో 2 రోజుల్లో ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. తక్కువ రేటుకు బిడ్డింగ్ వేసిన గ్లోబరీనా సంస్థకు సహాయం చేసింది ఎవరన్న దానిపై అధికారులు దర్యాప్తు చేయనున్నారు. గతంలో కనీసం 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించాలన్న నిబంధనలను సరళించి 3 లక్షల మందికి పరీక్ష నిర్వహిస్తే సరిపోతుందనే అంశం కొత్త నోటిఫికేషన్లో పొందుపరిచారు. దీని వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జేఎన్టీయూ యూనివర్సిటీలో గ్లోబరియా సంస్థ అలాంటి తప్పిదాలే చేసిందనే వార్తలు గట్టిగా వినిపించాయి.